హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 23వ భాగాన్ని వినేద్దాం. జరిగింది మొత్తం చెప్పడం ముగించి అక్షత్ వైపు, అతని తండ్రి వైపు, చంద్ర గారి వైపే చూస్తాడు కిరీటి తండ్రి. అక్షత్, అతని తల్లిదండ్రులు మౌనం కిరీటి తండ్రిలో కలవరం సృష్టిస్తుంది. తన మేనకొడల గురించి పూర్తిగా తెలుసుకునేసరికి ప్రమాదమని వెనక్కి తగ్గుతున్నారేమో అని పొరపడి కూర్చున్న దగ్గర నుంచి లేచి, సరే నేను వెళ్ళొస్తాను అంటాడు బాధగా. బావగారు ఒక్క నిమిషం అంటుంది చంద్ర. కిరీటి తండ్రి ఆగి ఆమె వైపే చూస్తాడు. నాదొక చిన్న ప్రశ్న, దానికి సమాధానం దొరికితే మా కోడల్ని మేము సంతోషంగా అంగీకరిస్తాం అని నవ్వుతుంది చంద్ర సహోదరి. ఆమె నవ్వు ఎందుకో అర్థమవ్వక, అడుగు చంద్ర అంటాడు కిరీటి తండ్రి. మీ ఇంట్లో మీ అబ్బాయి ఉండగా మా అక్షత్ వరకు ఎందుకొచ్చారు? మీ కొడుకు కాకుండా మా కొడుక్కి ఎందుకు? పూర్తి నిజం చెబుతున్నారో తెలుసుకోవచ్చా అంటుంది ఆమె. ఆమె అడిగిన ప్రశ్న తాను ఊహించింది అవ్వడం వల్ల, మా కిరీటి నా మరో స్నేహితుడి కూతుర్ని ఇష్టపడుతున్నాడమ్మా. నా కూతురు కూడా ఆ స్నేహితుడి కొడుకుని ఇష్టపడుతుందని తెలిసింది. రాఘవి గుణవంతురాలు, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే మనస్సుంది తనకి. నా కొడుకుకి గంగోత్రి మొదటి నుంచి నష్టజాతకురాలుగానే పరిచయం. రాఘవితో ప్రేమలో పడ్డాకే గంగోత్రి తనకు మేనత్త కూతురని తెలిసింది. అందుకే నా కొడుకుకి కానీ ఎవరికి కానీ ఈ విషయాలు ఏవీ తెలియవు. నా భార్యకి చెబితే కొడుకుని దూరంగా పంపించేస్తానని వాదలాడుతుంది అంటాడు కిరీటి తండ్రి. ఆయన మాటకి మళ్ళీ నవ్వే సమాధానం ఇచ్చి, మీ కోడల్ని, అల్లుణ్ణి, పిల్లల్ని మాకు చూయించరా అంటుంది చంద్ర. కిరీటి తండ్రి నవ్వుతూ చంద్ర గారి కాళ్ళ మీద పడబోతాడు. అది చూసిన అక్షత్ తండ్రి చంద్ర గారి కిరీటి తండ్రిని చూసి కోపగించుకుంటారు. అక్షత్ తండ్రి కిరీటి తండ్రిని తన పక్కన కూర్చోబెట్టుకుని అక్షత్ వైపు చూసి, అక్షత్ ఏం ఆలోచిస్తున్నావు అంటాడు. అప్పుడు నేను రైల్లో ఒక పాపకి పేరు పెట్టాను కదా అమ్మా, మీకు కూడా చెప్పాను కదా నాన్న అంటాడు అక్షత్. హా అవును అంటారు ఒకేసారి. అది ఈయన కూతురికే అంటూ తన చేతిలో ఉన్న ఫోటో వైపే చూయిస్తూ, ఈయన చేతిలో ఉన్న పాపకే గంగోత్రి అని పేరు పెట్టానమ్మా. నువ్వు కూడా ఆ పాపకి బొడ్డు దగ్గర కట్టావు కదా, అది ఈయన కూతురే అంటూ అక్షత్ 5 సంవత్సరాల వయసులో చేసిన పని గుర్తు చేసుకుని, నాకు నా చింతన మొత్తంలో బాగా గుర్తున్నది ఆ సంఘటన, ఈ మనుషులే అమ్మా అంటాడు అక్షత్. అక్షత్ మాటకి ముగ్గురు మళ్ళొకసారి షాక్ అవుతారు. ఆ రోజు అక్షత్ గంగోత్రి అని అరవడం గుర్తు చేసుకుంటారు చంద్రగారు. నాన్న నాకు భయంగా ఉంది అంటాడు అక్షత్. అక్షత్ మాటకి ఎందుకు నాన్న భయం అంటూ అక్షత్ వైపే చూస్తాడు తన తండ్రి. నాన్న, ఒక సాధారణ మనిషిగా నా ఆయుష్ కేవలం 5 ఏళ్ళు. ఈ సంవత్సరం ఇంటర్ అయిపోతే నేను 3 సంవత్సరాలు డిగ్రీ మిలిటరీకి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన 2 సంవత్సరాలు ట్రైనింగ్తో సరిపోతుంది. ఆ తర్వాత రోజు నుంచి దినదిన గండం నాకు. ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ శత్రువు చేతిలో చస్తామో తెలీదు. మరి నేనెప్పుడు నాన్న నేను ప్రేమించిన అమ్మాయిని కాపాడుకునేది అంటూ తండ్రి వైపే చూస్తాడు. అక్షత్, మనిషిగా పుట్టిన మనకు కన్న బిడ్డలుగా తల్లిదండ్రుల బాధ్యత, భార్య బాధ్యత, పిల్లల బాధ్యత, చుట్టాల బాధ్యత, ఇలా ఒకటా రెండా చెప్పలేనన్ని బాధ్యతలు ఉంటాయి. వీటిలో ఒకరి కోసం ఇంకొకరిని వదులుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారా అంటూ అక్షత్ని చూస్తాడు. అక్షత్ తండ్రి వైపు చూసి, అలా ఎలా వదులుకుంటాం నాన్న? మన చుట్టూ ఉన్న ప్రతి మనిషితో మనకు ఏదో రకమైన బాధ్యతలు, ప్రేమలు, స్నేహాలు ముడిపడతాయి కదా. ఒకరి కోసం ఒకరిని ఎలా వదులుకుంటాం అంటాడు. కదా, మరి నీ ఉద్యోగం, నీ బాధ్యతలు తీర్చడానికి మార్గం అవ్వాలే కానీ ఉద్యోగం కోసం బాధ్యతలు వదులుకోకూడదు. నువ్వు ఆలోచించే విధానం తప్పు అక్షత్. దేశ రక్షణ నీ లక్ష్యం, మన వారి రక్షణ నీ బాధ్యత. రెండింటికి ఒకే దగ్గర ఎప్పటికీ తావు ఇవ్వకూడదు, కానీ రెండింటికి సమానమైన న్యాయం చేయాలి. మన ఇంట్లో సరిహద్దుల్లో ఒకేసారి సమస్య వస్తే నువ్వు దేనికి ముందుంటావు అక్షత్ అంటాడు అతని తండ్రి. ముందు సరిహద్దుల్లో సమస్యని పరిష్కరించుకొని తర్వాత నా ఇంటి సమస్యని పరిష్కరించుకుంటాను నాన్న అంటాడు. మరి నీ ప్రశ్నకి నీ దగ్గరే సమాధానం ఉన్నప్పుడు ఆలోచించి సమయం వృధా చేసుకోవడం ఎందుకు అక్షత్? ఒకటి, నీకు గంగోత్రి కావాలి అనుకుంటే తన బాధ్యత అయినా ప్రేమ అయినా ఇప్పుడే పెంచుకో, లేదా ఇప్పుడే తుంచుకో. అంతేగాని నువ్వు ఊగిసలాడుతూ నీ మీద ఆశలు పెట్టుకున్న బాబాయ్ మనసుని, నా కొడుకు ఏదైనా సమగం చేయగల సమర్థులని నమ్ముతున్న మీ అమ్మ మనస్సుని బాధ పెట్టకు. నాకు నమ్మకం ఉంది అక్షత్, నా కొడుకు మనస్సు గంగోత్రి మనసుతో సంగమానికి సిద్ధంగా ఉందని. మీ మనసుల సంగమం మేం బ్రతుకున్నా లేకున్నా ఆనందాన్ని ఇస్తుంది అంటాడు ఆయన నవ్వుతూ.
ఆయన మాటకి ఆయన వైపే చూస్తాడు అక్షత్. చంద్ర, నేను ఒక ఉత్తరం దాయమని నీకు ఇచ్చాను కదా, దాన్ని తీసుకొనిరా అంటాడు అక్షత్ తండ్రి. చంద్ర సహోదరి సరే అని లోపలికెళ్తుంది. అమ్మ తెచ్చే ఉత్తరం నా స్నేహితుడి తెలివికి నిదర్శనమని నాకు 15 సంవత్సరాల క్రిందే అనుమానం వచ్చింది అక్షత్. కానీ వాడెందుకు రాస్తున్నాడనుకున్నా. అక్కడ దుర్మార్గులు విన్నాక ఆ ఇంటి బిడ్డని అనాథని చేయడంతో పాటు ఎందరో అనాథ పిల్లల్ని విదేశాలకి బానిసలుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది దేశంలో నిరూపించుకోలేని, పక్కవాడికి అవసరం లేని సమస్య. మనం వెళ్ళి ఫలానా కొడుకు తప్పిపోయాడు, కూతురు తప్పిపోయింది అంటేనే ఇక్కడ బాధ్యతలో ఉన్న వారు సరిగ్గా పట్టించుకోవట్లేదు. అలాంటిది అనాథలు కనపడకుండా పోతే ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళేం పాపం చేశారు అక్షత్? ఎవరికి పుట్టారో తెలియకుండా, ఎవరు వదిలేశారో తెలియకుండా మగ ఆడ 5 నిమిషాల సుఖం కోసం భూమి మీదకి వచ్చి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకలేక ఎవరో ఏదో చేస్తాము అనగానే ముందు వెనుక చూసుకోకుండా వాళ్ళు వేసిన వలలో పడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. వాళ్ళని కొట్టినా తిట్టినా చంపినా అడిగేవారు లేరనే కదా ఇదంతా. ఇది నా మాట కాదు అక్షత్, నా స్నేహితుడు ఆకాశరామన్నగా నాకు పంపిన లేఖ అంటూ చంద్ర సహోదరి తెచ్చిన లేఖని అక్షత్ ముందు పెడతాడు. అక్షత్ ఆ పక్కనే ఉన్న కిరీటి తండ్రి ఇద్దరు అక్షత్ చేతిలో ఉన్న ఉత్తరం చదువుతారు. చూసావా అక్షత్, కోర్టులో ఉన్న మహారాజు కడు పేదరికంలో రాసిన ఉత్తరం. ఒక వీర సైనికుడిని దైవంగా భావించిన వాడి ఉత్తరం. మీ నాన్న కాళ్ళు విరిగిపోయాయి అక్షత్. ఒంటి కాలితో మీ నాన్న ఏమీ చేయలేడు. అందుకే నీ తండ్రిగా కాకుండా కాబోయే సైనికుడిగా అడుగుతున్నాను. నా దేశ ప్రజల్ని అనాథలుగా ఎందుకు బ్రతుకుతున్నారో తెలియని చిన్నారుని కాపాడు. కాళ్ళు లేని నాకే కాదు, ముగింపు దొరకని నా ఆశయానికి కూడా కాళ్ళు ఇవ్వు అక్షత్ అంటాడు అక్షత్ తండ్రి. ఆయన గొంతులో వినిపిస్తున్న బాధని వింటూ, నాన్న, నేను ఉండగా రావణుడి లంక నుంచి పిచ్చుక పిల్ల కూడా దేశం దాటదు అంటూ ఆయన ముఖం చూస్తాడు. ఇప్పుడు గద్దెనున్న తండ్రి విదేశాంగ శాఖ మంత్రిగా ఉంటే ఈ సంవత్సరం 25 ఏళ్ల భైరవేంద్ర రావణ్ శిశు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు అంటూ అక్షత్ వైపే చూస్తాడు అక్షత్ తండ్రి. అదేంటి నాన్న, నాకన్నా 5 ఏళ్ళు పెద్దవాడంటే అతనికి ఇంకా 22 ఏళ్ళేగా, అలాంటిది అతను రాజకీయాల్లోకి ఎలా వెళ్ళగలడు అంటాడు అక్షత్. 7 సంవత్సరాల వయసులో బొడ్డు తాడు చేతితో తెగ్గోసి ఒక మనిషిని దారుణంగా హత్య చేసి 3వ కంటికి తెలియకుండా ఉంచిన వాడికి 22 ఏళ్ల వయసులో గద్దెనెక్కడంలో విచిత్రం ఏముంది అక్షత్ అంటాడు కిరీటి తండ్రి. ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కాబట్టి అక్షత్ మౌనంగా ఉంటాడు. బావగారు, మీరు కంగారు పడకండి. ఇక నుంచి మా కోడల బాధ్యత నా కొడుకు తీసుకుంటాడు. వాడికి ఎలాంటి సహాయం కావాలన్నా నేను నా భర్త ఉన్నాం. మీరు కేవలం నా కోడల్ని మాకు సంతోషంగా అప్పగించండి చాలు అంటూ నవ్వుతుంది చంద్ర. అక్షత్ కోడలు అనగానే సిగ్గుపడుతూ, బాబాయ్, మీ పిల్లల ఫోటోలు చూయించలేదు అంటాడు. కిరీటి తండ్రి నవ్వుతూ ఒక్కొక్కరిగా వాళ్ళ పిల్లల ఫోటోలు చూయిస్తాడు. కిరీటి, మండోదరి, భైరవ, రాఘవి చాలా బాగున్నారు. జంటలు కూడా చూడముచ్చటగా ఉన్నాయి బాబాయ్ అంటూ నవ్వుతూ, వచ్చే సంవత్సరం కిరీటి, భైరవ పై చదువులకి విదేశాలు వెళ్తున్నారు. ఇటు రాఘవి, మండోదరి ఇద్దరు అమ్మ కూచిలు, వాళ్ళని వదలలేక ఇక్కడే చదువుకుంటామన్నారు అంటూ నవ్వుతాడు. మరి గంగా ఏం చదువుకుంది బాబాయ్ అంటాడు అక్షత్. ఆ మాటకి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, తనని తన పేరు రాయడం కూడా రాదు అక్షత్, తనకు తెలిసింది కేవలం వంటగది మాత్రమే అంటాడు. చేతిలో ఉన్న ఫోన్ వైపు చూస్తున్న అక్షత్, లేదు బాబాయ్, తనకు అంతా తెలుసు, అన్నీ తెలుసు. నా ఆలోచన నిజమైతే గంగా వాసుతో మాట్లాడుతుంది, అక్కడ విషయాలు తెలుసుకుంటుంది అంటాడు అక్షత్. అక్షత్ మాటకి షాక్ అయి చూస్తాడు కిరీటి తండ్రి. అది నేను అనుకుంటున్నాను అంతే బాబాయ్ అంటూ, నీకు రైలు సమయం అవుతుంది, వెళ్దామా అంటాడు. నేను వెళ్ళగలను నాన్న, నువ్వుండు అంటాడు కిరీటి తండ్రి. పర్లేదు బావగారు, తీసుకుని వెళ్ళనివ్వండి అంటూ నవ్వుతూ అతన్ని పంపిస్తారు చంద్ర సహోదరి అక్షత్ తండ్రి. వాళ్ళిద్దరూ వెళ్ళగానే చంద్ర అంటూ భార్య చేతిని పట్టుకొని ఆమె వైపే చూస్తాడు. ఏంటి బావా అంటుంది చంద్ర. నేను కొత్త స్థలం ఉంది కదా, అది నా ప్రేమకి గుర్తుగా వచ్చే మన పెళ్లి రోజుకి నీకు ఇద్దామనుకున్నాను. కానీ అక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలకి ఆశ్రమం ఇద్దామనుకుంటున్నాను. నీకు ఇష్టమే కదా అంటాడు అక్షత్ తండ్రి. బావా, నీ ఇష్టం, నేను ఎప్పుడైనా కాదన్నానా? నువ్వు ప్రేమగా ఇస్తున్న కానుక అంటే ఆ స్థలం అంటే నీతో సమానమైన ప్రేమ ఉంటుంది నాకు అని నవ్వుతుంది చంద్ర. నేను ఇప్పుడే కదా ఆసుపత్రి నుంచి వచ్చాను, కొన్ని రోజులు పోయాక కాస్త డబ్బు చేతికి వస్తుంది, మనం కూడా అక్కడే ఉంటూ పిల్లల్ని చూసుకుందాం అంటూ నవ్వుతూ. అలాగే బావా,
ఇప్పుడైతే విశ్రాంతి తీసుకో అంటూ అక్షత్ మంచం మీద పెట్టిన ఉత్తరం చదివి తన వంతు సాయం చేయడానికి సిద్ధమవుతుంది చంద్ర. బాబాయ్ జాగ్రత్త, గంగను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏ సమయంలో ఎలాంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. నాన్న నాకు కూడా ఫోన్ కొనిచ్చాడు అంటూ నెంబర్ కిరీటి తండ్రి ఫోన్లో కొట్టి గంగోత్రి ఫోటోలు కొన్ని కిరీటి, భైరవ, రాఘవి, మండోదరి ఫోటోలు వాళ్ళ ఫోన్ నెంబర్లకు కూడా తీసుకుంటాడు అక్షత్. ఫోన్ నెంబర్లు ఎందుకు నాన్న అంటూ రైలు ఎక్కుతాడు కిరీటి తండ్రి. ఊరికే ఎప్పుడు ఏ అవసరం పడుతుందో చెప్పలేం కదా, అందుకే అని ఫోన్ తిరిగిచ్చి జాగ్రత్త బాబాయ్ అంటూ చెయ్యి ఊపుతాడు. రైలు కూత వినిపిస్తుంటే సరే ఉంటాను అంటూ లోపలికి వెళ్ళేవాడు అక్షత్. అక్షత్ మీద ఎవరో ముసలాయన పడ్డం చూసి అటు చూస్తాడు. కిరీటి తండ్రి వైపే చూస్తున్న తన మీద విసురుగా ఎవరో పడేసరికి పడుతున్న ముసలాయన్ని సరిగ్గా నిల్చోబెట్టి రైలు ఎక్కుతున్న నెట్టేసిన వాడిని చూసి కోపంగా వాడి చొక్కా వెనక గల్లా పట్టుకొని రైలు పెట్టెలో నుంచి ప్లాట్ఫామ్ మీదకి లాగి తనకి ఎదురుగా నిల్చోబెట్టుకుంటాడు అక్షత్. అక్షత్ పట్టుకున్న గల్లాని చూసి వారిని దాటుకుని వెళ్తున్న రైలు నుంచి దూరంగా కనిపిస్తున్న అతన్ని చూసి రావణుడు అంటూ షాక్ అయి కోపంగా రావణ్ణి చూస్తున్న అక్షత్ వైపే చూస్తాడు కిరీటి తండ్రి. అక్షత్ గల్లా పట్టుకోవడమే ఆలస్యం. అక్షత్ చుట్టుముడతారు అతని మనుషులు కొందరు. వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి చూడకుండా రేయ్ ఎందుకు అతన్ని తోసావు అంటాడు అక్షత్. అక్షత్ తన గల్లా పట్టుకోవడం చుట్టూ జనాలు కూడడం, రావణ్ కోపం తారాస్థాయికి చేరుతుంటే అక్షత్ ముఖం మీద పంచ్ కొట్టడానికి లేచిన చెయ్యి రైల్వే స్టేషన్లో చాలామంది కుర్రాలు వీడియోలో తీస్తుండడం చూసి దించుతాడు. రావణ్ మనిషి ముందుకొచ్చి అతని నెట్టింది అన్న కాదు నేను అంటాడు. ఆ మాట వినగాని రావణ్ గల్లా వదిలి కోపంగా వాడి చెంప మీద దెబ్బ కొట్టి రావణ్ వైపు చూసి అన్న కొట్టాడో తమ్ముడు కొట్టాడో చూసుకోనంతగా లేనురా నేను. నా చుట్టూ పక్కల 10 మీటర్ల మేర జరిగేది ప్రతిదీ నేను చూడగలను, వినగలను అంటాడు అక్షత్. అక్షత్ మాటకి తన 2 పిడికిళ్ళు బిగించి రేయ్ ఎవడ్రా నువ్వు, నేనెవరో తెలుసా అంటాడు రావణ్ చిన్నగా మాట్లాడుతూనే గంభీరంగా. నువ్వు ఎవరైతే నాకేంటి, నాతో మంచిగా ఎదురు పడితే మంచివాడిని, చెడుగా ఎదురు పడితే చెడ్డవాడిని. అతని మానాన అతను అక్కడ నిల్చునుంటే వచ్చి అంత నిర్లక్ష్యంగా తోసేసావు. ఇటు పడ్డాడు కాబట్టి సరిపోయింది, అదే అటు పడుంటే అంటాడు కోపంగా. పడుంటే చచ్చిపోతాడు, దానికే నువ్వు నా గల్లా పట్టుకోవాలా అంటూ సీరియస్గా ప్రశ్నిస్తాడు అక్షత్. హో అవునా అంటూ రైలు కూత పెడుతూ రావడం చూసి రావణుడి తల వంచి వస్తున్న రైలుకి అడ్డు పెడతాడు అక్షత్. అక్షత్ చేసిన పనికి రావణుడితో సహా అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ నిల్చుని అక్షత్ వైపు షాక్ అయి చూస్తుంటారు. రావణుని అలా చూస్తున్న అతని మనుషులు భయంగా రావణ్ వైపే చూస్తూ అక్షత్ని గుంపుగా పట్టుకుని వెనక్కి నెడతాడు. అక్షత్ని అందరూ వెనక్కి నెట్టేసరికి రావణుడి కోపం పెరిగి రేయ్ దీన్ని తీసుకొని భోగి ఎక్కించండి అంటూ ముందు కదులుతాడు. అక్షత్ని పట్టుకున్న రావణుడి మనసులు అతన్ని వచ్చి రైలు భోగిలోకి ఎక్కిస్తారు. తిరిగి మళ్ళీ భోగిలోకి ఎక్కుతున్న రావణ్ చేతిని పట్టుకుంటుంది ఒక చెయ్యి. మళ్ళీ ఎవరు అని విసుగ్గా వెనక్కి తిరిగిన అతనికి అప్సరసని తలపిస్తున్న ఆమెను చూసి ఆగిపోతాడు. రైలు తన మనుషుల చేత ఆపించడం వల్ల రావణ్ ఆగేసరికి రైలు నడిపే లోకో పైలట్ అతనున్న ఇంజిన్ నుంచి వెనక్కి తిరిగి రావణ్ వైపే చూస్తాడు. అతని వైపు తల తిప్పకుండానే వేళ్లతో వెళ్ళమని సైగ చేసి పంపిస్తాడు రావణ్. రావణుడు సైగలు ఒక కంట కనిపెడుతూనే అతని చేతిని వదిలేస్తున్నామే. ఆమె వదిలేసిన చేతిని తిరిగి పట్టుకుని ఎందుకు ఆపావు అంటాడు రావణ్. మీ చేతికి గాయమైందండి అంటూ చేతిని వేలు పెట్టి చూయిస్తుంది. రావణుడి చేతిలో ఆమె వైపు చూసి ఏదో చేద్దామని ఆపావు కదా, మళ్ళీ ఎందుకు భయం అంటాడు నవ్వుతూ. రావణుడి నవ్వుకి కళ్ళు దించుతూ ఇక్కడ కూర్చోండి అని బల్ల చూపెట్టి అక్కడ కూర్చోబెట్టి తన చేతిలోని రుమాలతో కట్టుకడుతుంది. నీ పేరేంటి అంటాడు రావణ్. మండోదరి అండి అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంది. మండోదరి ఆగు అంటాడు రావణుడు. అతని వైపు తలెత్తి చూసి ఏంటండి అంటుంది. రావణ్ చుట్టూ ఉండి తమని చూస్తున్న జనాల్ని మెడ తిప్పుతూ చూస్తుంటాడు. రావణుడి చూపులు వాడికి తమని చూస్తున్న అందరూ రైలుని ఆపించిన అతను పవర్ చూసి భయపడి ఎక్కడి వాళ్ళు అక్కడ పనులు చేస్తుంటారు. మండోదరి నీది ఈ ఊరేనా అంటాడు అతను. అవునండి, నా స్నేహితుడి కోసం వచ్చాను అంటూ చుట్టూ చూసి తప్పుగా అనుకోకండి, మీరు అలా పెద్ద ఆయన్ని తోయడం వల్లే పక్కనే ఉన్న నేను కూడా కింద పడ్డాను, కొంచెం ఉంటే రైలుకి ప్లాట్ఫామ్ మధ్యలోకి పడి చచ్చిపోయేదాన్ని అంటూ రెప్పలు భయంగా కొడుతూ చెప్తుంది. మండోదరిని చూస్తున్న రావణ్కి ప్రేమ పుడుతుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు. ఆ మాటకి షాక్ అయి అతని వైపు ఒకసారి చూసి పరుగులు పెడుతూ స్టేషన్ బయటికి వెళ్ళిపోతుంది మండోదరి.
రావణ్ తన కోసం ఆగిన మనుషులను చూసి తన వెనక వెళ్ళి వివరాలు కనుక్కొని రండి అంటూ అక్కడ బల్ల మీద కాలు వేసుకుని కూర్చుని తల రుద్దుకుంటూ అక్షత్ని తీసుకుని వెళ్ళిన మనుషులకి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తరు. ఏమైంది వీళ్ళకి అనుకుంటూ టీసీకి ఫోన్ చేసి తన మనుషుల పరిస్థితి కనుక్కుంటాడు. వారిలో ఎవరు స్రోలో లేరని తెలుసుకుని ఫోన్ పెట్టేసి, ఎవడు వాడు, మూతి మీద ఇప్పుడే మొలుస్తున్న మీసాలతో మరీ చిన్నవాడుగా ఉన్నాడు, తెలిసి చేసినా తెలియక చేసినా వాడి శవం ఇదే రైలు పట్టాల మీద తేలి ఇక్కడి వారికి తెలియాలి అనుకుంటాడు. రావణ్ అంత ప్రశాంతంగా కూర్చోవడం చూసి, అన్నా వాడు అంత చేస్తే ప్రశాంతంగా కూర్చున్నాడు ఏంట్రా అంటూ పక్కనున్న వాడిని అడుగుతాడు ఒకడు. రేయ్, రావణ్ అన్న తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతమైన వాతావరణం లాంటివాడు. నీకు ఆయన ముఖంలో ప్రశాంతత కనిపిస్తుందేమో, నాకు వేల మందిని ముంచే జడివానలా కనిపిస్తున్నాడు. ఎన్నికలు ఉన్నాయి కదా, వాటి ప్రభావం అతని కూర్చునేలా చేసింది. లేదంటే ఆ కుర్రాడు ఆ ముసలోడిలా రైలు కింద పడి చచ్చేవాడు అంటాడు. ముసలోడా అంటూ అతని వైపు చూస్తాడు వాడు. అంటూ వాడి తల తిప్పి రైలు పట్టాల కిందకి ఎద దగ్గర రెండుగా చీలినట్టుగా కనిపిస్తున్న శవం వైపు చూస్తాడు. ఎప్పుడు జరిగింది, మనలో ఎవరూ కదలలేదు కదా అంటాడు వాడు షాక్ అయి. ఇందాక ఆ అమ్మాయి ఆపినప్పుడు రావణుడి మరో చేతిలో ఉన్నాడు అంటూ ముసలోడిని రైలు కింద పడేలా తోసి లోకో పైలట్కి సాయిగ చేయడం గుర్తుకొచ్చి అదే విషయం వాడికి చెప్తాడు. అన్న నిజంగానే 10 తలల రావణుడురా అంటూ భయంగా కుట్టుకలు మింగుతాడు. అక్షత్ ఆగిన రైలు నుంచి పొగరుగా దిగి జోబులో మోగుతున్న ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, బాబాయ్ అప్పుడే వెళ్ళావా అంటాడు. అక్షత్, ఏం చేసావురా, నేను ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు ఏంటి అంటూ కంగారుగా అడుగుతూ, నేను ముందు స్టేషన్లో దిగి వస్తాను, వాడిని ఏమీ అనకు అంటాడు భయంగా. ఆయన గొంతులో వినిపిస్తున్న భయం చూసి, బాబాయ్ ఏమైంది అంటాడు అక్షత్. ఏమైంది ఏంట్రా, ఆ రావణుడి గల్లా ఎందుకు పట్టుకున్నావు, వాడు నిన్నేమన్నా చేస్తే అంటూ భయంగా అడుగుతాడు. రావణుడా, ఏ రావణుడు అంటూ ఒక క్షణం ఆగి, అంటే భైరవేంద్ర రావణ్ అంటే వీడేనా అంటాడు అక్షత్. అంటూ వినిపిస్తుంది ఆయన గొంతు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అన్ని కోట్లున్నాడు, రైల్లో ఎందుకు వచ్చాడు అనుకుంటూ వెళ్ళడానికి సిద్ధంగా రైలు వైపు చూసి ఎక్కి అన్ని బోగులు వెతుకుతుంటాడు. రైలు మొత్తం ఖాళీగా కనిపిస్తుంటే ఒక్కడి కోసం రైలు మొత్తం తీసుకున్నాడా, ఎందుకు, ఇందాక జనాలున్న రైలు ఎక్కబోయాడు అనుకుంటూ మళ్ళోసారి చూస్తే ఏమీ కనిపించవు. బోగీలన్నీ కలిసి ఉన్నట్టు అనిపిస్తుంటే బోగి వరకు పరుగున వెళ్ళి ఇంజిన్ ఎక్కి లోకో పైలట్ ఉన్న వైపు వెళ్ళి, అన్నా ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది అంటాడు. హే, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు, కింద పడతావు దిగు అంటూ అరిచి బోగిలోకి వెళ్ళు అంటూ కసురుకుంటాడు. అంకుల్ దయచేసి ఒక్క విషయం చెప్పండి, ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటాడు అక్షత్. ఇది హైదరాబాద్ నుంచి రావణలంకకి వెళ్తుంది, కానీ ముందు నువ్వు బోగిలోకి వెళ్ళు అంటాడు కోపంగా అరుస్తాడు. అతను అరుస్తున్నాడని కాదు, కానీ అతనికి కూడా అక్కడ గాలికి ప్రమాదం అనిపిస్తుంటే ఎలాగోలా లోనికి వెళ్ళి కూర్చుని, రావణలంకక అంటే గంగోత్రి ఊరు ఎక్కడో మారుమూల ఊరికి రైలు వెళ్ళడం ఏంటి అనుకుంటూ అలానే కూర్చుంటాడు అక్షత్. దాదాపు 5 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఒక కోటలోకి ప్రవేశిస్తుంది. కేవలం 5 బోగీలు మాత్రమే ఉన్న రైలు. కిటికీలో నుంచి చూస్తున్న అక్షత్, ఎక్కడికి వెళ్తుంది ఈ రైలు అనుకుంటూ తల్లిదండ్రులు ఇద్దరికీ స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని మెసేజ్ పెట్టి బోగీలో నుంచి కనిపిస్తున్న అతిపెద్ద రాజమహల్ వైపు కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తుండగానే ఒక చాపర్ వచ్చి కోట గుమ్మం ముందు ఆగుతుంది. చాపర్ శబ్దం విన్న ఇంటి ఆడవాళ్ళు సంకీర్తనాని హారతి పళ్ళెం తీసుకొని రమ్మని చెప్పి గుమ్మం ముందు నిల్చుంటారు. రైలు కోట దాటుతున్న రైలే వేరే వైపు నుంచి దూకి చిన్న చిన్న దెబ్బలు తగిలించుకొని కోటను చూసి, వామ్మో ఇదేంటి ఎంతుంది అనుకుని ఎటు చూసిన కాపలా ఉన్న మనుషులు కంటపడకుండా లోనికి వెళ్ళి పనివాళ్ళ చాటున నిల్చుని తన ఫోన్ తీసుకుని వీడియో పెడతాడు. ఇటు సంకీర్తన హారతి తేవడం, చాపర్ నుంచి రావణుడు మండోదరితో దిగడం ఒకేసారి జరిగితే పెళ్లి దండల్లో ఉన్న రావణ్ణి చూసి ఇటు ఇంట్లో వాళ్ళు అటు అక్షత్ షాక్ అయి చూస్తుంటారు. మండోదరి ఒక మర ఇచ్చిన బొమ్మల రావణుడు వెంట అడుగులు వేస్తూ తలదించుకొని నిల్చొని ఉంటుంది. అశోక, రాజేంద్ర, రావణ్ ఎప్పటి నుంచో ప్రేక్షక పాత్రకు అలవాటు పడి ప్రశ్నించుకున్నా కూడా, అన్నయ్య ఏంటిది అంటుంది సంకీర్తన. నాకు పెళ్ళయింది కీతు అంటాడు రావణుడు. అతని మాటకి మండోదరి వైపు చూసి, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అంటుంది సంకీర్తన. సంకీర్తన మాటకి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉంటే తల దించి అంటుంది మండోదరి. ఆమె అని అర్థం వెతుకుతుంటని, అత్తయ్య ఈ మేనల్లుడికి అతని భార్యకి హారతి ఇవ్వండి అంటూ పక్కన నిల్చున్న రాజేంద్ర చెల్లికి హారతి పల్లెమిచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది సంకీర్తన. కీతు నువ్వు హారతి ఇస్తే నాకు కలిసి వస్తుందిరా అంటూ పిలుస్తాడు రావణ్.
రావణ్ మాటలు పట్టించుకోకుండా గదికి వెళ్తుంది సంకీర్తన. ఆమె గదికి వెళ్ళింది చూసి అసహనంగా అత్తయ్య వైపే చూసి అమ్మ హారతివు అంటాడు. ఆ మాటకి అశోక వెళ్ళి హారతి తీసుకుని రావణ మండోదరులకి ఇచ్చి పక్కకెళ్తుంది. రావణుడు అందరూ ఎదురుగానే భార్యని 2 చేతుల్లో ఎత్తుకొని తీసుకుని వెళ్ళి పూజా మందిరం ముందు దించి ఆమెను చూసి నవ్వుతాడు. మండోదరి కోపంగా రావణ్ చెంపలు రెండింటిని ఆగకుండా కొడుతూ ఏడుస్తుంది. ఏడుస్తున్న మండోదరిని చూస్తూ అమ్మాయిలు ఏడ్చినా అందంగా ఉంటారా మండు అంటూ ఆమెని గుండెలకి హత్తుకుని దేవుడికి దీపం పెట్టు అంటాడు. మండోదరి పెట్టను అన్నట్టు తలూపి మెడలో దండలు తీసేస్తుంటే ఆమె చేతిని పట్టుకుని దండలు తీయనివ్వకుండా ఆపి ఆమెను మళ్ళీ 2 చేతుల మీద ఎత్తుకుని తన గదిలోకి వెళ్ళి మెట్లు ఎక్కుతుంటాడు. మండోదరి భయంగా గుట్టుకలు మింగుతూ నా ఒంటి మీద చెయ్యి పడితే నా శవం వెళ్తుంది ఇక్కడి నుంచి అంటుంది. నాకెందుకో నువ్వు కొట్టినా తిట్టినా ఏమీ అనిపించట్లేదు, ప్రేమ పుడుతుంది అంటూ తన గదిలోకి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు. నా తల్లిదండ్రుల్ని చంపి నన్ను ఎత్తుకొనిచ్చి పెళ్లి చేసుకున్న రాక్షసుడివి నువ్వు. నా అనుమతి లేనిదే నా ఒంటి మీద చేయి పడిందో నేను కూడా నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను అంటూ మంచం మీద కూర్చొని రావణ్ మనుషుల చేతిలో చచ్చిపోయిన తన తల్లిదండ్రుల్ని తలుచుకొని ఏడుస్తుంటుంది మండోదరి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.